సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నటువంటి భావన ఋషి మన సొసైటీ అధ్యక్షుడు శ్రీ తిరుమలేష్ గారికి, అదేవిధంగా మన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ శృతి రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి కుల పెద్దలందరికీ, అదేవిధంగా స్టేజ్ ముందు ఉన్నటువంటి కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మనము దాదాపుగా పద్మశాలి అంటే చేనేత గురించి మనము ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఎన్నో ప్రభుత్వాలను చూస్తున్నాము. ఈరోజు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత, మన తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవ్వరు కూడా మన సంఖ్య మీద దృష్టి పెట్టలే. ఎంతమంది చేనేత మీద ఆధారపడ్డరు, ఈ యొక్క రాష్ట్రంలో చేనేత మీద ఆధారపడ్డ సంఖ్య తేల్చింది ఓన్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అని సభముఖంగా తెలియజేస్తున్నా. మనకు జియో ట్యాగ్ రావడం వల్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక స్కీములు, థ్రిఫ్ట్ స్కీమ్ అంటే పొదుపు పథకం, ఆ పొదుపు పథకం విలువ మనం మొట్టమొదటి తెలవలే. కరోనాలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ పొదుపు పథకం వచ్చిన డబ్బులతోటే చాలా మంది కార్మికులు కష్టాల నుంచి బయటపడ్డారని సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చేనేత మిత్ర అనే పథకం కూడా మన పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం నిర్ణయిస్తే అలా కొన్ని లోటుపాట్లు ఉంటే కూడా గత 2 నెలల కింద, 2 మాసాల క్రితమే దాన్ని ఏ రకమైన టెక్నికల్ ఇబ్బందులు లేకుండా డైరెక్ట్ గా వీవర్స్ అకౌంట్ కు ఒక జియో ట్యాగ్ కలిగిన ఇంటికి 2000 ఒక 3000 రూపాయలు ఇంటికి చేరేటట్టు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వము చేయడం మనకు ఎంతో భరోసానిచ్చే పథకం అది. దానికి ఒక ఈరోజు ఈ 2 స్కీముల వల్ల ఒక్కొక్క ఇంటికి లేదన్నా 8,000 నుంచి 8,500 రూపాయల దాకా రూపాయలు డైరెక్ట్ గా మన అకౌంట్లోకి రావడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా బీమా పథకం కానీ, తర్వాత మనకి 25,000 హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టి మన మీద దృష్టి పెట్టి కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రెండోది ముఖ్యంగా ఇక్కడ నేను నిన్న మొన్న నా దగ్గరికి తిరుమలేష్ ఇంటికి వచ్చినప్పుడు ఒక గొప్ప విషయం చెప్పాడు. ఎక్కడ కూడా మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఈ మధ్యన కొత్త సొసైటీ అంటూ ఏర్పడింది. ఓన్లీ ఎల్బీ నగర్లో, అది కూడా వనస్థలపురంలోనే కొత్త సొసైటీ ఏర్పడ్డది. దానికి సుధీర్ అన్న పూర్తిగా కృషి చేసిందని తిరుమలేష్ గారు చెప్పారు. ఆ తిరుమలేష్ అన్న కూడా ఇంతకుముందు ఆయన వాళ్ళ యొక్క టీం అందరు సభ్యులు కూడా కష్టపడి ఒక సొసైటీని సాధించడము, దానికి 2,000 గజాలు కూడా కేటాయిస్తాని అన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి నిలబడి పనిచేసినందుకు మా యొక్క కార్మికులందరి తరఫున సుధీర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఇన్ని రకాలుగా ఇన్ని సందర్భాలుగా ప్రభుత్వం రకరకాలు చేసినా ఈరోజు ముంగట్టున్నాయి మనకు ఎలక్షన్స్. అంటే ఒక 30 నెలల రోజులలోనే మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ వల్ల మన పద్మశాలీల ఐక్యతను చాటాల్సిన అవసరం ఉంది. మన పద్మశాలీలు ఈరోజు ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గం కానీ, ఎల్బీనగర్ నియోజకవర్గం కానీ మనము ఒక ఐకమత్యంతో ఉండి మనకు ఎవరైతే సుస్థిర పాలన, తర్వాత ఏ ప్రభుత్వం అయితే అంటే కొట్లాటం లేకుండా మన గురించి భావితరాల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం ఉందో ఆ యొక్క ప్రభుత్వాన్ని మనం ఎన్నుకొని మనం అందరం కూడా విజ్ఞతతో, తెలివితో, ఐకమత్యంతో ఒకటే పార్టీకి ఓటేసి మనం గెలిపించుకున్నామని గుండెల మీద చేసి గర్వంగా చెప్పేటట్టు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని కులాల వాళ్ళు అదే రకంగా చేసుకుంటారు. మన పద్మశాలి కులం కూడా మనము సుధీరేఖని గెలిపించినప్పుడు గట్టిగా అడగలే, అన్న మా వల్లనే మీరు గెలిచిండ్రు, మా పద్మశాలీలకు మీరు అనేక రకాల పనులు చేయాల్సిన అవసరం ఉంది అని మనం గట్టిగా అడిగేటట్టు ఆ గట్టిగా వాయిస్ రావాలంటే మనం అందరం కూడా మంచి, ఎందుకంటే గత 5-10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎల్బీ నగరం సేవ చేస్తున్నటువంటి మన అన్నకు మనం వేసి మనం రేపు మనకి ఇంకా కూడా సమస్యలు ఏం తీరలే, ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి కదా. వాస్తవానికి మేము రకరకాల కారణాల వల్ల అనేక గ్రామాల నుంచి ఈరోజు మేము హైదరాబాద్కి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నాము. ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ అంటే ఈ యొక్క ఎల్బీ నగర్ మహేశ్వరంలో కనీసం 500 ముగ్గాలు నడుస్తున్నాయి. 500 ముగ్గాలకు సొంత ఇల్లు లేవు, కిరాయించుకుంటున్నారు. ఆ కిరాయించుకున్నప్పుడు ఏమంటే ఈ మొగ్గం అనేది చప్పుడు అవుతుంది కదా, ఈ చప్పుడు వల్ల చుట్టుపక్కల కాలనీ ఉన్నోళ్ళు కానీ ఇంకున్నోళ్ళు కానీ డిస్టర్బ్ చేస్తుంది. దీనికి మీరు 2,000 గజాలు కాదన్నా
కనీసం 5-6 ఎకరాల స్థలం ఇచ్చి అక్కడనే ముగ్గాల చెట్లు అక్కడనే డబల్ బెడ్రూమ్లు కట్టించి ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా మీకు విన్నవిస్తున్నా. రెండో విషయం మాకేమంటే ఇంతకుముందు పెద్దలు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, అనేక రకాల సంఘాలు ఎల్బీ నగర్లో పద్మశాలి సంఘం ఉంది, వనస్థలపురం ఉంది, ఆ తర్వాత మీ ఏరియా కింద వస్తుంది కాబట్టి ఆ సంఘాలకు భవనాల ఏర్పాటుకు మీరు కృషి చేయాల్సిందిగా మా యొక్క అందరి తరఫున మీకు విన్నవిస్తున్నాను. రెండోది ఏమంటే మాకు ఇక్కడ మేము దగ్గర 40 నుంచి 45 ఏళ్ళు మహేశ్వర్ పైన అమ్మ సరితమ్మ దాంట్లో మీ దాంట్లో 45 ఓట్లు మేము ఉన్నాం కాబట్టి మేము మీకు పూర్తిగా సహకరిస్తాము. మేము మిమ్మల్ని ఈ ఆర్థికంగా హైదరాబాద్లో రాజకీయానికి కొట్టే స్థాయిలో మా దగ్గర ఆర్థికంగా లేదు కాబట్టి మీరు మాకు వెన్నుదన్నుగా ఉండి ఒక కౌన్సిలర్ని మా పద్మశాలికి వెళ్ళి ఎల్బీ నగర్ డివిజన్లో తయారు చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద పెడుతూ మేమందరం కలిసికట్టుగా సుధీర్ అన్న గురించి పనిచేస్తాము. సుధీర్ అన్న మా అందరి గురించి పనిచేయాల్సిందిగా ఈ సభాముఖంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.